అడవి బిడ్డల గోస ఎవరికీ పట్టడం లేదు. చదువుకుందామంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. బంగారు భవిష్యత్తు లేకపోవడంతో వారు ఇంటికే పరిమితం అవుతున్నారు. కొందరు కూలి పనులు చేస్తుంటే మరికొందరు అడవుల బాట పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం వ్యాప్తంగా 23 ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. సుమారు 40 ఏళ్లుగా ఇక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే 2021 సంవత్సరం ముందు వరకు ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాలు ఇప్పుడు ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఏజెన్సీ గ్రామాల్లో చదువుకున్న మూల ఆదివాసీ విద్యార్థులు చదువులు మానేసి అడవుల బాట పడుతున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు ఇవ్వని కుల ధృవీకరణ పత్రాలు 2024 డిసెంబర్లో వెంకట చెరువు గ్రామంలో సుమారు 32 మందికి ఎలా ఇచ్చారని తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు మూల ఆదివాసీలు. కుల ధృవీకరణ పత్రానికి 10,000 రూపాయలు తీసుకున్నారని కూడా వారు ఆరోపించారు. కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు నిరాకరించడంతో మూల ఆదివాసీ బిడ్డలు అరిగోస పడుతున్నారు. 2021 వరకు మూల ఆదివాసీలకు గొత్తి కోయాలంటూ ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చింది. వారిని వలస ఆదివాసీలనే ముద్ర వేసి 2022 నుండి నిలుపుదల చేయడంతో ఉన్నత చదువులు చదవాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలన్నా ఎస్టీ సర్టిఫికెట్ లేక ఓపెన్ కేటగిరీలో మైదాన ప్రాంతం వారితో పోటీ పడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు స్థానిక రెవెన్యూ అధికారులు వలసవాదులను వారే పేర్కొన్న కొంతమందికి ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, మరికొందరికి ఇవ్వకపోవడంతో తమ పరిస్థితి ఏంటని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. కుల ధృవీకరణ పత్రాలు లేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని మూల ఆదివాసీలు పడుతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము గత 60 సంవత్సరాల కానించి ఇక్కడే ఉంటున్నాము. మా తాతలు ఇక్కడే వచ్చి ఉంటున్నారు. మేము ఇక్కడే పుట్టినాము. మాకు గత 2021 దాకా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2022 కానించి మాకు క్యాస్ట్ సర్టిఫికేట్లు నిలిపివేయడం జరిగింది. అయితే 2022 కానించి ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, బిఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నాము. మెమోరాన్ని ఇస్తూనే ఉన్నాము. అయినప్పటికీ అధికారులు అసలు పైకి రాసి పంపిస్తాం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇస్తాం మీద అనేసి మాట చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప మాకు ఇంతవరకు 5 సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు 2025 అయింది. అయినా కానీ ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు ఏ అధికారి కూడా. 6 దశాబ్దాల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల పరిధిలోని అడవి ప్రాంతాలలో నివాసం ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. మూల ఆదివాసులకు అప్పటి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యంతో పాటు ఆదివాసీ చిన్నారులు విద్య నేర్చుకునేందుకు పాఠశాలలు స్థాపించింది. స్థానిక వలస అనే భేదం చూపకుండా కుల ధృవీకరణ పత్రాలను ఇచ్చి విద్యతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించింది అప్పటి ప్రభుత్వం. కానీ 2021 నుండి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయంటూ రెవెన్యూ అధికారులు మూల ఆదివాసులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి నిరాకరిస్తూ నిలుపుదల చేశారు. ఈ పరిణామం వారికి శరఘాతంలా తగిలింది. ఉన్నత చదువులు చదవాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలన్నా కుల ధృవీకరణ పత్రం అవసరమవడంతో చేసేదేమీ లేక విద్యార్థులు వ్యవసాయ కూలీలుగా, పశువుల కాపరులుగా మారుతున్నారు. మూల ఆదివాసీ విద్యార్థులు ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు దూసుకు వెళ్లిన క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోవడం వారి బంగారు భవిష్యత్తుకు అవరోధమైంది. చెర్ల మండల పరిధిలోని మారుమూల గ్రామమైన చెన్నాపురంకు చెందిన మడకం లక్ష్మి క్రీడల్లో ప్రతిభ సాధించింది. ఇల్లందు మండలంలోని కాచనపల్లి పాఠశాలలో చదువుతూ విలువిద్యలో ప్రతిభ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఎస్టీ కోటాలో పోటీలకు వెళ్లిన తనకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోవడంతో పోటీల్లో పాల్గొనకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. కుల ధృవీకరణ పత్రాలు లేక మూలవాసి విద్యార్థులు, క్రీడాకారులు ప్రతిభ వెలుగు చూడకుండానే తొక్కేయబడుతుంది. నాది డిగ్రీ అయిపోయి ఇప్పటికీ ఇక అయిపోయింది. కాకపోతే ఇక మేము కొన్ని ఇంటర్వ్యూకి పోవాలన్నా ఏం పోవాలన్నా తర్వాత మాకేమొచ్చి అడ్డంకి వచ్చిందంటే క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చింది. అంటే నేను ఇంత పాస్ అయ్యి ఇలా అయినా నాకు ఇంత ఏమంటారు అంటే, సరే నీకు పాస్ అయ్యే సరే బాబు, మరి నీవేదో ఒకటి ప్రూఫ్ కావాలి కదా అని అడుగుతున్నా. ఇంత ముందు బాగానే ఇచ్చారు, ఇచ్చినవి మరి రిజెక్ట్ చేశారు. మరి ఇంత ముందు ఇచ్చినవి మరి ఇదే ప్రభుత్వం ఇచ్చింది, అప్పుడు ఆ ప్రభుత్వానికి ఇంకా తెలియదా? మరి ఇప్పుడు మధ్యంతరంగా ఇప్పుడు మా పిల్లలు చాలా స్టడీ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా కొన్ని మన బెనిఫిట్స్, ఇంకా ఈ కాలేజ్ చూసుకున్నా ఈ స్కాలర్షిప్స్ ఈ రాకుండా మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అదే ఈ ప్రభుత్వం మా మీద దయచేసి ఈ కుల ధృవీకరణ పత్రాలు ఇస్తే బాగుంటుందని అధికారుల్ని
వేడుకుంటున్నాము. మూల ఆదివాసులను ఇలా తొక్కేయడం వల్లనే యువత నక్సలిజం వైపు ఆకర్షితులవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నక్సలిజాన్ని అంతమొందిస్తామని చెబుతుంటే మరోపక్క తెలంగాణ ప్రభుత్వం మూలవాసులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా పరోక్షంగా యువతను నక్సలిజం వైపు నెడుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.